ఓల్డ్ హౌస్మేట్స్ని పోలి ఉన్న న్యూ హౌస్మేట్స్. సోనియా మరొక కాజల్. సేమ్ కాజల్ లాగే తన పాయింట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అయినా ఎక్కువ ఆర్గ్యూ చేయడానికి లేదా లేనిది ఉన్నట్లుగా చూపించడం, కంటెంట్ క్రియేట్ చేయటం, కన్నడ వర్సెస్ తెలుగు హౌస్మేట్స్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మణికంఠ. మరో పల్లవి ప్రశాంత్. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్లా ఒంటరిగా ఉండటం, కెమెరాలతో మాట్లాడటం, నామినేషన్ టైంలో వేరే లెవెల్గా మారడం, సింపతి ఎక్కువగా క్రియేట్ చేసుకుని హౌస్లో ఉండాలి అనుకున్నట్లు అనిపిస్తుంది. మరి పల్లవి ప్రశాంత్లా గేమ్స్లో తన టాలెంట్ చూపిస్తాడో లేదో ముందు చూడాలి మరి. ఇక శేఖర్ భాష. మరో నటరాజ్ మాస్టర్. కొన్నిసార్లు అగ్రెసివ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. తన టాకింగ్ టాలెంట్తో పాయింట్స్ని తనకి కావాల్సిన విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా మాస్టర్లా ఫుల్ ఎఫెక్ట్స్ చూపిస్తాడో లేదో గేమ్స్లలో చూడాలి మరి. మరొక ప్రియాంక. ఎవ్రీ సీజన్ లాగానే ఒక బెస్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నట్లే ఇందులో కూడా ప్రేరణ, నిఖిల్, యష్మి, నైనిక ఒక టీమ్గా ఉండబోవచ్చు. నిఖిల్ తన హౌస్లో అన్నిట్లోనూ ముందుండటానికి ట్రై చేస్తూ తన బెస్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో కొంచెం తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మైబీ ఇది స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లోనే ఫుల్గా అగ్రెసివ్ అవ్వకూడదని అనుకుంటున్నాడేమో మరి. ఏమైనా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని చాలా వరకు నిలబెట్టుకున్నాడు. ఇక ఫుల్గా తన టాలెంట్ చూపించాలనుకుందాం. విష్ణుప్రియ మీద చాలా హోప్స్ పెట్టుకున్న ప్రేక్షకులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. తన గేమ్స్లోనే కాకుండా ఇంటి విషయాలలో కూడా ఏమీ పట్టనట్టు ఉంటుంది. చూడాలి ఇక మీదట అయినా ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదో.